రాదు. ఉగాది పచ్చడి రాయి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు దేశం కోసం చేసిన త్యాగాలను దృష్టిలో ఉంచుకొని వారి అకాల మరణంతో తట్టుకోలేక వారిపై ఉండేటటువంటి ఒక అభిమానంతో ఇక్కడ జగిత్యాల బీటీ బజార్లో ఏదైతుందో స్వయంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రతి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి రాజీవ్ గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఏ విధంగానైతే ఈ సమాజంలోని వివిధ వర్గాలు హిందూ, ముస్లిం, దళిత, బలహీన వర్గాలు, క్రైస్తవులు అందరూ కూడా ఒకే అని చెప్పే విధంగా వారు ఆనాడు సద్భావన యాత్ర చేపట్టబడడం జరిగిందో అదే భావనతోని మరి ఈ ప్రాంతంలో అందరి మన్ననలు పొందే విధంగా ఒక సేవా దృక్పథంతో ప్రతి సంవత్సరము ఈ ప్రాంతంలో ముఖ్యంగా రైతాంగము వివిధ గ్రామాలకు వెళ్ళి కూడలి కావడంతో ఏదైతుందో ఇక్కడ బస్సు షెల్టర్ ఉండడంతో ఉండే వారికి వేసవిలో దాహార్తి తీర్చే విధంగా గత దశాబ్ద కాలంపై నుండి వారు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడము వారి నిజంగా కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము అభిమానులందరం కూడా ఇలా ఏ ఆశయాల కోసం స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు మరి ప్రాణాలు అర్పించడం జరిగిందో దానికి అనుగుణంగా పేద ప్రజల సంక్షేమం కొరకు అందరం కూడా పాటుపడాలనేటువంటి ఒక భావనను వ్యక్తం చేస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అవినీతిమయమై అసమర్థమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి ఈ సమయంలో ప్రజలందరూ కూడా ఈ రెండు ప్రభుత్వాలను గద్దెదించాలని కృతనిశ్చయానికి వచ్చారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే యూపీఏ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం అనే విషయాన్ని ప్రజలందరికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉన్నది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ, టీఆర్ఎస్ పార్టీకి కానీ, వైఎస్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎవరైనా ప్రజలు ఓటు వేసినట్టయితే ఆ ఓటు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి
వేసినట్టే అవుతుందనే విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. డెవలప్మెంట్కు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాల వైపు ప్రజలందరూ కూడా చూడడం జరుగుతుంది. ఈ సందర్భంగా అనేక మంది మమ్మల్ని భారతీయ జనతా పార్టీని వాళ్ళు అధికారం ఎక్కడం కానీ కోసమని మైనారిటీ మతతత్వ పార్టీ అని చెప్పి ముద్ర వేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతున్నాయి. కానీ ఈ విషయం మనం గమనించాల్సిన విషయం ఉంది. అనేక చోట్ల అభివృద్ధి జరుగుతున్నటువంటి సమయంలో మనం ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అసదుద్దీన్ ఓవైసీ కానీ వాళ్ళు చెప్తున్నటువంటి ఆ యొక్క పార్టీకి మొన్నటి వరకు కూడా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడం జరిగింది. కానీ అక్కడ ఏమాత్రం కూడా ఈరోజు ఓల్డ్ సీట్లో ఏమాత్రం కూడా అభివృద్ధి జరగలేదు. కానీ అదే భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చినట్టు రాష్ట్రంలో కనీసం ఒక్క టర్మ్లోనే ఆ యొక్క ఓల్డ్ సిటీని అభివృద్ధి చేసి చూపించే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది. ఈ సత్తా చూసే భారతీయ జనతా పార్టీకి గుజరాత్లో కూడా ప్రజలు, గుజరాత్లో ఉన్నటువంటి మైనార్టీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి గెలిపించడం జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా కార్యకర్తలు అందరికీ కూడా ఈ విషయాలపై అవగాహన కల్పించి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలన్నీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క పార్లమెంటులో సంబంధించిన మొత్తం 42 పార్లమెంటులో కూడా వెంకయ్య నాయుడు గారు ప్రజా చైతన్య సదస్సును ద్వారా వారు ప్రసంగించడం జరుగుతుంది. అందులో భాగంగానే రేపు కరీంనగర్లో ప్రజా చైతన్య సదస్సులో వారు వెంకయ్య నాయుడు గారు వస్తారు. వారితో పాటు అనేక మంది రాష్ట్ర నాయకులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా వేలాదిగా తరలి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. బీజేపీని గెలిపిద్దాం, దేశాన్ని రక్షిద్దాం అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులను ప్రజలు ఉత్తేజం చేయడానికి కంకణం కట్టుకున్నది. దాన్ని పురస్కరించుకొని రేపు శ్రీ వెంకయ్య నాయుడు గారు కరీంనగర్కు విచ్చేయిస్తున్నారు. కావున జగిత్యాల ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వెంకయ్య నాయుడు గారి కార్యక్రమంకు రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ నుండి ఆహ్వానం పలుకుతున్నాము. దేశం లోపల పరిస్థితులు చూసినట్టయితే నిత్యావసర వస్తువులతో పాటు సామాన్య మానవులకు భద్రత లేకున్నటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అన్నిటికీ బాధ్యత వహిస్తూ వెంటనే గద్దె దిగిపోవాలని చెప్పి బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే రేపు కరీంనగర్లో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడానికి సన్నద్ధులమవుతున్నాము. కాబట్టి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి మరొకసారి అయిందా వీడియో? ఈరోజు జగిత్యాల మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌరవ ఆర్డీఓ గారికి బాబు జగజ్జీవనరావు గారి యొక్క విగ్రహము మంచిళ్ళబాయి కూడలో నిర్మాణం చేసే పని గురించి ఈరోజు ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. గత కౌన్సిల్లో అక్కడ విగ్రహం పెట్టడానికి అనుమతి పొందిన కానీ కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం గారి ఆదేశం ప్రకారం కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మరి వారు కూడా ఆర్డీఓ గారు చొరవ తీసుకొని గతంలో కూడా మరి బాబు జగజ్జీవనరావు జయంతి రోజు కూడా అక్కడికి వచ్చి త్వరలోనే నిర్మాణం చేపడదామని చెప్పి గౌరవ ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా కౌన్సిల్ లోపల మరి వీళ్ళు బిల్డింగ్ సెక్షన్ వాళ్ళు పర్మిషన్ కానీ మరి అక్కడ అటువంటి కొలతలు కానీ ఇవ్వడం లోపల జాప్యం జరిగినందువలన మరి అక్కడికి ఫైలు చేరడం ఆలస్యం జరిగింది. మరి ఆ విషయాన్ని గౌరవ ఆర్డీఓ గారికి ఇప్పుడే చెప్పడం జరిగింది. గౌరవ ఆర్డీఓ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి
త్వరగా మరి ఆ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇప్పించగలరని చెప్పి మాదిగ సంఘం తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఏప్రిల్ 5వ తారీఖు నాడు బాబు జగజ్జీవనరావు గారి జయంతి కూడా అక్కడనే గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాం కాబట్టి ఆ జయంతి ఉత్సవాలకు కూడా నిర్వహణ ఖర్చు కూడా మరి మున్సిపల్ పక్షాన వారు ఇప్పించగలరని చెప్పి వారికి కూడా గౌరవ ఆర్డీఓ గారికి కూడా మరొకసారి విజ్ఞప్తి. ఆర్డీఓ జగిత్యాల మరి స్పెషల్ ఆఫీసర్ జగిత్యాల మున్సిపాలిటీ ఈరోజు పట్టణ మాదిగ సంక్షేమ సంఘం తరపు నుంచి బాలశంకర్ గారు, గంగాధర్ గారి తర్వాత అందరూ కూడా సోదరులు వచ్చి ఈరోజు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మహనీయుడు బాబు జగజ్జీవనరావు జయంతి సందర్భంగా ఉత్సవాలు వైభవపేతంగా చేయడానికి మున్సిపల్ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, అదేవిధంగా ఆ కూడలిలో విగ్రహం పెట్టాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉన్న విషయాన్ని అనుమతి కోసం అక్కడ ఉంది నిబంధనల ప్రకారం. అది ఈరోజే సాయంత్రం జరుగుతున్నటువంటి సమావేశంలో దృష్టికి తీసుకువచ్చి అనుమతి పొందిన తర్వాత మనం అక్కడ విగ్రహ ప్రతిష్టాపనకి శంకుస్థాపన ఏర్పాట్లు కూడా ఆ రోజు వరకు చేసుకోగలమనే నమ్మకంతో ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాం. నమస్తే. ఒక్క నిమిషం లైన్లో ఉండవా? అన్నకు మంచిగా పెద్ద ఇది రామాలేదు జగిత్యాల పట్టణ ప్రజలందరికీ మమ్మల్ని ఆదరించి అభిమానించినందుకు ధన్యవాదాలు. మేము మొదటి వార్షిక సంవత్సరం జరుపుకుంటూ ఆనందం తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా 25th, 26th and 28th ఫ్లాట్ 15% ఫ్యాబ్రిక్ పైన ఆఫర్ ఇస్తున్నాం. భక్తులు సహకరిస్తే మేము ఏమేమి చేయగలుగుతాం దయచేసి ఓపికతో నీళ్ళు మేము ఒకరం దయచేసి ఆవేశపడకుండా విశ్వంభర సర్వభూత సాక్షిత్య
దక్కించుకోవటానికి చేసేటువంటిది కన్యాదానం అండి. ఇవాళ చాలా మంది అనుకుంటారు, ప్రతి వంశంలో ఉన్నటువంటి వారంతా అనుకుంటారట, అరే మా వంశంలో ఉన్నటువంటి వాడు ఎవడైనా ఈ కళ్యాణానికి వచ్చాడా, వచ్చి ఇక్కడ కూర్చుంటే మీ పితృదేవతలంతా సంతోషపడుతూ ఉంటారట, ఆనందం కలుగుతుంది. అలాగే సాలంకృతమైనటువంటి కన్యాదానం వల్ల విశేషమైనది అంటే ఈ భూమండలం ఉన్నంత వరకు ఈ భూమిలో ఉన్నటువంటి ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో అంత పుణ్యము పౌండరేక వాజపేయ మొదలైనటువంటి క్రతువుల యొక్క ఫలితమంతా కూడా ఈ కన్యాదానం వల్ల వస్తుంది. మరి మీ అందరూ కూడా కన్యాదాతలు అయ్యారు. ఇప్పుడు కన్యాదాతలుగా చక్కగా మరి మీ అందరితో సంకల్పం చేయించారు. పూర్తిగా మీరందరూ కన్యాదాతలుగా అంటే చాలా మంది అనుకుంటారు మాకు కొడుకులే ఉన్నారండి, అమ్మాయిలు లేరు అని అనుకుంటారు. ఆ అమ్మాయిలు లేనటువంటి వారందరికీ కూడా అమ్మాయి ఎవరు అంటే లక్ష్మీదేవి, అల్లుడు ఎవరయ్యా అంటే లక్ష్మీ నరసింహస్వామి చెప్పారు కదా. కాబట్టి అబ్బాయిలు ఉన్నటువంటి వాళ్ళైతే గుళ్ళల్లో డబ్బులు వేయాలి, ఎందుకంటే పెళ్లికి ఖర్చే లేదు వాళ్ళకి. కాబట్టి ఎందుకంటే ప్రతి సంవత్సరం చేసేటువంటి ఖర్చు నరసింహస్వామికే ఖర్చు పెట్టాలి వాళ్ళంతా కూడా. కాబట్టి ఎందుకంటే మన భాగ్యం ఏమి కావాలి, అసలు జీవకోట్లను పోషింప నీవే కానీ వేరే ఒక దాత లేడయ్యా వ్యక్తిని కూడా, నీకంటే గొప్ప దాత లోకంలో ఉంటాడా? మనసులో పెట్టేది కూడా నువ్వేనయ్యా, తీపిచ్చేది కూడా నువ్వే, కర్తవు నువ్వే, కర్మవు నువ్వే, అన్నీ నువ్వే. కాబట్టి సర్వము ఆయనకు సమర్పణం. వరపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద, స్వామి గోవింద. ఎప్పుడు అక్షంతలు విసుగుతామా, ఎప్పుడు గోరామని అనుకున్నారండి. చక్కగా కళ్యాణం అయిన తర్వాత ఉండండి, స్వామివారి అక్షంతలు వస్తాయి. ఇప్పుడు మీరు విసిరితే అవి పడేది ఎవరి మీద, స్వామివారి మీద కాదు, మా మీద పడతాయి. కాబట్టి మా మీద వేయకండి, స్వామివారి మీద వేయాలి. ఓపిక పెట్టండి. వాసికాన్ని ధరింపజేస్తారు. వాసికం అంటారండి. ఎందుకో తెలుసా ఈ వాసికం? మనం ఎందుకు కట్టుకుంటాం? మీద దృష్టి దోషం తగలకుండా వాసికాన్ని కట్టుకుంటారు. మరి చూడండి, ఇంతమంది స్వామినే వస్తున్నారు, ఆయనకు దిశగా అండి. కాబట్టి ఆయన కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాడో. కళ్ళు తెరిచి చూడండి ఎంత వైభవమో, ఏమి సుందరమో, ఏమి లావణ్యమో, ఏమి సౌశీల్యమో, ఏమి గాంభీర్యమో, ఏమి ధైర్యమో, ఏమి స్థైర్యమో. ఇటువంటి గొప్ప నరసింహస్వామి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ఫలాన్ని కన్యాదాన ఫలం గురించి చెప్పినారు. కలియుగంలో యజ్ఞాగార క్రతువు నిర్వహించకున్నా ఈ కన్యాదాన సమయం ముందు తోడ్పడితే చాలు, అగ్నిష్టోమాది శతక్రతువులు నిర్వహించినటువంటి ఫలాన్ని అందుకున్నాము. ఇంకా మిగతా భక్తులు ఈ యొక్క ఫలాన్ని అందుకోలేదనే భావన నాకుంది. అంత ఫలాన్ని అగ్నిష్టోమాది శతక్రతువులు, పౌండరికము, అశ్వమేధము ఇత్యాది యజ్ఞాగాది క్రతువులు నిర్వహించినటువంటి చూడండి, పెళ్లిళ్ళలో మనం కూడా పెళ్లిళ్ళకి పోతాం కదా, పోయేప్పుడు సావధాన శుభహోప్తే సావధాన నవ్వుకుంటానికి కట్టుకోవాలని ఇంకొక 8 నిమిషాలు ఛాన్స్ ఉన్నది నీకు. కాబట్టి తప్పించుకోదలుచుకుంటే ఇప్పుడు తప్పించుకో ఈ లగ్నాష్టకాలు అయ్యే లోపల, లేకపోతే మాత్రం జీవితం మొత్తం కూడా అయిపోతావు, బంధించబడతావు అని. కానీ స్వామి అందుకోసం కాదండి, ఇది మన పెళ్లిళ్ళల్లో. స్వామి పెళ్లిళ్ళలో ఏమిటో తెలుసా, లోక కళ్యాణం కోసం. కాబట్టి లోకం కోసం స్వామి ఇవాళ వరుడు కాబోతున్నాడు. లోకాన్ని పావనం చేయడం స్వామి వారి ఇవాళ కీలకంగా పిల్లలు పెట్టబోతున్నాడు. లక్ష్మీనారాయణ సిద్ధ ప్రహ్లాదం దురవాప శోక జలదే సోమేశాస్తపదాష్టదిక్పదిముఖై దేవైర్వశిష్టాభి యత్పాదాగమనందబిందు సదృశీ గంగాజగ పావని యన్నామా మరణం దదాతి సకలా కామాన్ రుణాన్ మన్మహో యత్సే సోయం జగన్నాయ
श्री नृसिंहोपते भायान्नो भगवान पुराण पुरुषका वैकुंठनानां परिपालनाय सततं कारुण्यवारान्निधिः श्रीशेषाख्य महेन्द्र मस्तकमणिः भक्तैकचिन्तामणिः श्रीमद्वेङ्कटभूषणेन्द्ररमण कुर्याज्जगन्मङ्गलम्। लक्ष्मी नृसिंहस्य कल्याणो सहवेदिकासु पठते पुरन्दरभावक यवनिर्वर्णवायुष्पालकानां जलज पवहरिहरदेव मुख्यकराणां द्वादशांश स्वस्ति सर्वे ग्रहाः शुभनक्षत्रा మనకు లభింపజేస్తూ రెండు సూత్రములు ఉంటాయి. రెండు देवी सौभाग्य आरोग्यम देहि में देहि कल्याणम विदेहि
ఏ ఆలయంకు వెళ్ళినా ఒకే వేదిక మీద వెంకట నారసింహుడు ఒక పక్క లక్ష్మీ నారసింహుడు ఒకే వేదిక మీద కళ్యాణం చేసేటువంటి మంచి క్షేత్రం మన ధర్మపురి క్షేత్రం మాత్రమే. కాబట్టి క్షేత్రానికి గొప్ప క్షేత్రం అండి. పాలనేత్ర మన ధర్మపురి క్షేత్రం అని వైభవం అంతా ఇక్కడే ఉంది. ఆరోగ్యమస్తు లోక కళ్యాణమస్తు ఓం ప్రజాపతి స్త్రియావేశః నక్షత్రారోపణ కార్యక్రమం కామస్తృత్యమానందో తస్యాదేవాయ హేమా మోద ప్రమోదానందే ఆవస్త సత్యమాభరణ్యం యశో యజ్ఞస్య రక్షణ రాజాదే కాశోపరిగించుకమిలియా ప్రియావేకా అస్వృద్ధనా ఎందుకంటే ఇవాళ చూడండి కానీ ఇప్పుడు ఎక్కడైనా పెట్టుకోవాలి. బర్రెలు అనేటువంటివి గేదెలు ఆవులు లేకుండా పోయినాయి. ఎందుకంటే మనం చేసిన పాపం అదంతా కూడా ఇక్కడ మీరంతా చక్కగా ప్రార్థన చేస్తే ఆవు పాలు ఇక్కడ తీసుకొచ్చి ఆవు పాలతో స్వామివారికి కలిపి పశువు కామ సమృద్ధత అని చెప్తే పశువులు అంతా వృద్ధి పొందుతాయి. కాబట్టి చెప్పండి ఒకసారి ఓం యజ్ఞ
వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అలాగే ఈ క్షేత్ర సర్వతోముఖ అభివృద్ధికి కారకులు మనం చిన్నప్పటి నుంచి చాలా రోజుల నుంచి చూస్తున్నాం. ఇవాళ ఈ వరదాల ధ్వనులతో మరి స్వామి వారికి అర్చకులు అదేవిధంగా అర్చక పురోహితులు మేమంతా స్వయంగా అక్కడికి వచ్చి ప్రసాదం జరుగుతుంది. అక్కడికి గుప్తేశ్వర గారు తెచ్చేసి స్వామివారిని నమస్కరించి ప్రసాదం పొందవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. మిగతా భక్తులందరూ కూడా మిగతా భావించకుండా ఎవరికి ఇబ్బంది కలగదు. ఇది ట్రస్ట్ బోర్డు వారి యొక్క గట్టి నిర్ణయము. అందరికీ ఒకే రీతిలో ఈ కళ్యాణ మహోత్సవ ప్రసాదాన్ని అందించాలని సత్సంకల్పించి ఆ విధంగా నిర్ణయం చేయడం జరిగింది. కావున అంతా భావించకుండా శేషవస్త్ర ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది, పొందవచ్చు. కావున ఇటు విషయంలో భక్తులు సహకరించవలసిందిగా తెలియజేస్తూ 10 నిమిషాలు వాళ్ళందరినీ ఒక వరుస క్రమంలో పంపించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి మరి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మన సంతోష్ చేశారు, వారు చక్కని వ్యాఖ్యానాన్ని అందించారు. వారికి మా దేవస్థాన పాలక మండలి, ఈవో, సిబ్బంది, అర్చకుల తరఫున అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా భగవంతుడు నిరంతరము కాపాడాలని చెప్పేసి ప్రార్థిస్తూ పంచోపచారై సంపూజ్య కేశవాన్ని సందర్శయామి. భూయాది భవంతో మహాంతో నుగృహంతు ఆశీర్వాదమహంకరోమేచ సబ్రహ్మఘోషాక్వయం సబ్రహ్మ పరిపూర్ణావిష్టాభివృద్ధిర్భూయాది భవంతో మహాంతో నుగృహంతు హస్తే దేవస్తే విరాజమానశ్చాయురారోగ్యైశ్వర్యాభివృద్ధి భూయాది భవంతో మహాంతో నుగృహంతు. కళ్యాణ మహోత్సవానికి చెల్లించినటువంటి దాతలు వారి వారి యొక్క రిసిప్ట్లను బ్రాహ్మణ వర్గాల బ్రహ్మచారి వర్గాల ప్రాతస్నాన సంధ్యావందన వేద పఠన సమిత హోమభిక్షాచరణ మౌనశీలత కోనిష్ఠాయ మన ఎంపీ గారు శ్రీ భగవంతులందరూ కూడా అన్నదానంలో రేపు ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ అమ్మా పిల్లలు కోరుతున్నాం, భక్తులు సహకరిస్తే మేము ఏదైనా చేయగలుగుతాం. దయచేసి ఓపికతో నీళ్ళు మేము ఉన్నాం. దయచేసి ఆవేశపడకుండా ఎవరికి దగ్గర దయచేసి తొందర పంపించాం సార్.
బయటకు వెళ్ళే భక్తుల విజ్ఞప్తి, కొత్త బిల్డింగ్ల గేట్ ఉంది రాజు ఇట్లా ఉంది. ఈ కళ్యాణము జగత్తుకు కళ్యాణం జరగాలనే సంకల్పించి ప్రతివార్షిక బ్రహ్మోత్సవాలు అంతర్గతంగా ఈరోజు శేషప కళావేదికపై స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడ్డది. అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి భగవద్బంధులందరినీ సదా ఎల్లకాలము ఎల్లవేళలా కళ్యాణ పరంపరాభివృద్ధి ప్రసాద